భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కె రాజ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్మిక సంఘ ఎన్నికల హామీలైన విద్య, వైద్యం, సింగరేణి కార్మికులకు నివాసస్థల హామీలను నెరవేర్చాలని సింగరేణి యాజమాన్యంతో జరిగిన సక్సెషన్ మీటింగ్లో చర్చించడం జరిగిందని తెలిపారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిన సందర్భంలో కార్మిక వర్గానికి విద్య, వైద్యం, నివాస స్థలాలు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మొదటి దఫా RG2లో CBSE సిలబస్ను అమలు చేయడానికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభించారు. అది సక్సెస్ కాగానే మిగతా ఏరియాలు కూడా అది ప్రారంభిస్తారు. రెండో అంశం వైద్యానికి సంబంధించి హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేయాలని ఈరోజు మనం మేనేజ్మెంట్తో స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. దాన్ని 4 నెలల్లో కమిటీ వేసారు. కమిటీ రిపోర్టు రాగానే హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీని సింగరేణి ద్వారానే ఏర్పాటు చేసి కార్మిక వర్గానికి క్వాలిటీ మెడిసిన్, మెడికేర్ అందించడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఒత్తిడి మేరకు యాజమాన్యం ఒప్పుకుంది. అదే కాకుండా నివాస స్థలం 200 గజాలు 30 లక్షల వడ్డీ రుణం కూడా ఈరోజు స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వాటికి సంబంధించి మేనేజ్మెంటు కమిటీ ఒక ఉన్నత కమిటీ వేసి దాని ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్న దాన్ని మేము కూడా మా నాయకత్వం ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు యొక్క ప్రభుత్వ భూమిని మార్కెట్ రేటు ద్వారా మాకు సింగరేణికి అమ్మండి, లేకపోతే ఇవ్వండి. దాని ద్వారా మేము కార్మిక వర్గానికి యాజమాన్యం ఈరోజు నివాస స్థలం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేనేజ్మెంట్ మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఈరోజు మారుపేర్ల సమస్య చాలా ఘోరంగా ఉంది. ఈరోజు 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి సింగరేణిలో మారుపేర్ల సమస్య ఉంది. వీటి పరిష్కారానికి ఏఐటీసీ చిత్తశుద్ధితో ఉన్నది. ఇప్పటికే వాటిని ఎట్లా ఒక సాగ్రిగేట్ చేయమని చెప్పినాం. కులం పేరు తప్పుంది, కొంతమంది మామూలుగా తప్పుంది, వయసు తప్పుంది, వేరే పేరు తప్పుంది. అవి కాకుండా వాటిని విభజించి ఏదైతే ఈజీగా ఉందో వాటిని చేసేయమని చెప్పినాం. దాని తర్వాత మిగతాయి ఏదైతే లీగల్ అప్లికేషన్ ఉంటుందో వాటిని కూడా సమీక్షించి అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తోని వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పి చైర్మన్ గారిని కూడా మనం మాట్లాడడం జరిగింది. అదే కాకుండా సింగరేణిలో ఎవరైతే చదువుకున్న ఎంప్లాయీస్, ముఖ్యంగా టెక్నికల్గా డిప్లొమా, ITI, అదేవిధంగా వీళ్లకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఇంటర్నల్ రిక్రూట్మెంట్ ప్రారంభించడం. మెడికల్ సంబంధించి ఫార్మసీ, ల్యాబ్ టెక్నీషియన్, సిటీ స్కానింగ్, GM నర్సింగ్ ఏవైతే వేకెన్సీ ఉన్నాయో వాటన్నిటిని ఫిలప్ చేయాలని చెప్పి నెలాఖరు వరకు ఒక 150 లోపు వేకెన్సీని ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ వస్తుంది. సివిల్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఫిలప్ చేయడానికి సబ్ ఓవర్సీర్ లాంటి మన నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా సెక్యూరిటీ గార్డ్ 30% పర్మనెంట్ వాళ్ళు, 70% కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. కాబట్టి 60-40 రేషియోలో ఉండాలని, తద్వారా ఈరోజు న్యాయం జరుగుద్దని చెప్పి ఇంటర్నల్ ద్వారా ఒక 2000 మందిని ఈరోజు ఇంటర్నల్ ద్వారా తీసుకోవడానికి చెప్పి సింగరేణి మీద మేము ఒత్తిడి చేస్తూ ఉన్నాం. తద్వారా సింగరేణి కార్మిక వర్గానికి న్యాయం చేయడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ సదా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మీ ద్వారా మేము వారికి తెలియజేస్తా ఉన్నాం.